హలో ఎవ్రీవన్. ఇవాళ నేను పాయ ప్రిపేర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, చూస్తూనే టెంప్టింగ్గా ఉంది కదా. సో నేనైతే 4 కాళ్ళు తీసుకున్నాను. పాయ అంటే మీకు తెలుసు కదా, మేక కాళ్ళు 4 తీసుకున్నాను. కాల్చి దాన్ని నీట్గా వాష్ చేసి నైట్ అంతా సోక్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ తర్వాత ఆనియన్ టమోటా పేస్ట్ చేసుకోవాలి. అలాగే బిర్యానీకి మనం మామూలుగా మసాలా కర్రీకి ఏమేమి వేస్తామో అవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, పసుపు, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, గరం మసాలా, అంతేనండి, ఇంకేం లేదు. బట్ కానీ చేసే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది అంతే. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇది కుక్కర్లో పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ ఒక 1/2 కప్ వేసుకొని బిర్యానీకి చూపించిన మసాలా అంతా వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆనియన్ టమాటా ప్యూరీ ఉంటుంది కదా, దాన్ని ఒక 5 మినిట్స్ ఆర్ 8 మినిట్స్ బాగా వేయించారంటే కలర్ చేంజ్ అవుతుంది. సో ఆ తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అలాగే కారం అన్నీ వేసి కొద్దిగా గరం మసాలా వేసి అన్నీ కలపాలన్నమాట. కలిపి మనము వేయించుకున్న జీలకర్ర పొడి మస్ట్ అండి, మర్చిపోకండి ఇది. సో దీన్ని అయితే వేసి బాగా వేయించాలి. ఎంతసేపు వేయించాలి అంటే ఆయిల్ సపరేట్ అయ్యేంతగా, మసాలాని పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత చూస్తున్నారు కదా, ఈ మసాలాలని ఆ బోన్స్కి, ఆ కాళ్ళకి పట్టేలాగా చేయాలన్నమాట. యాక్చువల్లీ ఈ పాయ అనేది చాలామంది కొంతమంది అయితే ఎక్స్పెషల్లీ ఎక్కువగా ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఎక్కువ తింటారు. ఎందుకంటే ఈ సూప్ అనేది చాలా మంచిది హెల్త్కి. చిన్నపిల్లలకైనా మంచిదే, పెద్దవాళ్ళకైనా మంచిదే. కాకపోతే ఇట్లా ఫ్రాక్చర్స్ కానీ ఏమైనా దెబ్బలు తగిలి ఉంటాయి కదా, కొంతమంది కాళ్ళు విరిగిపోవడం, లేకపోతే ఆపరేషన్ అయి ఉండడం, ఇలాంటి వాళ్ళకి ఇది పెడితే చాలా మంచిది అంట మా అమ్మ చెప్తూ ఉండేది. అందుకే నేను ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఈ పాయ పులుసు అంటే. ఇంకా దీన్ని బాగా కలిపేసుకున్నాక ఒక 10 మినిట్స్ బాగా కలిసాక ఒకసారి 1-2 సార్లు బాగా కలిపేసుకొని ఏం చేయాలంటే ఒక లో ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి ఈ పాయాన్ని. లేకపోతే చెప్తున్నాను, పైకి ఉడికినట్టున్నా లోపల అస్సలు ఉడకదు, అదొక స్మెల్ కూడా వస్తుంది ఇది. సో ఎలా చేయాలంటే కరెక్ట్గా ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్, కొంచెం నీళ్ళు ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ విజిల్స్ వేపిస్తాం కదా. సో అడగట్టుకుండా ఉండడానికి ఆ ముక్కలు మునిగే వరకు కొద్దిగా వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసుకోవాలన్నమాట. 4 విజిల్స్ లో ఫ్లేమ్లో మర్చిపోకండి. అలాగే మీడియం ఫ్లేమ్లో వచ్చి 2 విజిల్స్ అనమాట. ఇలా వేసాక చూడండి, మీకు ఇంకా డౌట్ ఉంది ముక్కు ఉడకలేదు ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఒకసారి మళ్ళీ చెక్ చేశాను, నాకు అలా అనిపిస్తుంటుందన్నమాట. సరిగ్గా ఉడకకపోతే అది ఫ్లేవర్ అనేది బాగుండదు, పైగా నీసు వాసన వస్తుందని నా అభిప్రాయం. అలా ఉంటేనే బాగుండదు కూడా. సో అందుకనే ఇలా మళ్ళీ ఫ్లేమ్ హైలో పెట్టేసి కొద్దిగా ఉప్పు, కారం చెక్ చేసుకొని లాస్ట్లో నిమ్మకాయని పిండేసుకోండి. ఇలా పిండుకున్న నిమ్మకాయని అన్నీ పెట్టేసుకున్నాక ఒక హై ఫ్లేమ్లో 5-10 మినిట్స్ పెట్టుకున్నామంటే పులుసు అనేది దగ్గర పడుతుంది. అలాగే స్టవ్ ఆపేసాక కూడా కొంచెం గట్టిగా అవుతుందండి పులుసు. గుర్తుపెట్టుకోండి, ఇది చిన్నపిల్లలకి చాలా మంచిది. ఏదైనా ఆపరేషన్ అయిన వాళ్ళకి, ఏదైనా సర్జరీ అయిన వాళ్ళకి ఇలా పెడితే తొందరగా క్యూర్ అవుతుందంట, మా మదర్ చెప్పింది. సో నేను అందుకే ప్రిపేర్ చేస్తున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇది. ఈ పాయ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.